నబార్డు యొక్క స్థాపన ముఖ్య ఉద్దేశం నెరవేరిందంటారా? ఈ నబార్డు అందరికీ తెలిసిన పేరు నబార్డు అంటారు. అది తెలుగులో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు. ఇది 1982 సంవత్సరం అంటే 12 జూలై తారీఖున స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ నాబార్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమగ్ర వ్యవసాయ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయానికి. ప్రత్యేకంగా మీరు తెలంగాణ రాష్ట్రానికి అధిపతిగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో చిన్నకారు రైతులకి నబార్డు ద్వారా అందిన సేవలు ఏమిటి, అలాగే వాళ్ళ ఎదురుగా ఉన్న సవాళ్లు ఏంటి, ఆ సవాళ్ళను అధిగమించడంలో మీరు అందించిన చేయూత? తెలంగాణలో చూసుకుంటే దాదాపు అంటే చిన్న సన్నకారులో ఒక 91% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. నబార్డు మొట్టమొదటి ప్రారంభించినప్పుడు తెలంగాణలో ఈ రైతు వారి గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ఏమున్నాయి? ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో మనకి ఎక్కువ ఒకప్పుడు 2014 మనకు తెలంగాణ వచ్చినప్పుడు చూసుకుంటే వరి తర్వాత రెండో ప్రధాన పంట ప్రత్తి. ఈ రెండు పంటల మీదే ఫోకస్ అవుతుంది. మామూలుగా వ్యవసాయ భూములు ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూములుగా కన్వర్ట్ అయిపోయి వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది, వ్యవసాయం తగ్గిపోతుంది. రియల్ ఎస్టేట్ ల్యాండ్ గా కన్వర్ట్ అవ్వగానే లాభదాయకం కోట్లాది రూపాయలు వస్తున్నాయని చాలా మంది వ్యవసాయాన్ని ఆపేసి రియల్ ఎస్టేట్ వెంచర్ల కింద టర్న్ అవుతున్నాయి కదా. దీనివల్ల కూడా మనకి అగ్రికల్చర్ కి, వ్యవసాయ రంగానికి, ఉత్పాదకతకి ఛాలెంజెస్ ఉన్నాయి కదా. అది తెలంగాణ కూడా ఆ ప్రాబ్లం ఉంది కదా. తెలంగాణలో కూడా ఆ ప్రాబ్లం ఉంది. తెలంగాణలో ముఖ్యంగా ప్రధానంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? మీరు ఆ సవాళ్ళను అధిగమించి తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ప్రధాన సమస్య ఎక్కువ ఈ వరి మీద ఫోకస్ పెట్టడము. సో దాన్ని మేమేంటంటే అంటే ముఖ్యంగా నబార్డు యొక్క ఉద్దేశం చిన్న రైతులు, సన్నకారు రైతులు, చిన్న రైతులు, సామాన్యులు. ఆ రైతులకి వాళ్ళు వ్యవసాయం పంట పండించాలంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి రుణాలు అనేది మెయిన్ వాళ్ళకి ఆధారం. సో ఆ రుణాలు అందించడం అనేది నబార్డు యొక్క ప్రధానమైన కర్తవ్యం. అది తెలంగాణలో సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మేము ఇచ్చే రుణాలు అనేది నమస్కారం. మనతో పాటు నబార్డు CGM అంటే చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ గారు మనతో ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్రానికి నబార్డు మొత్తానికి కూడా వారే అధిపతి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకి, వ్యవసాయానికి, ముఖ్యంగా చిన్నకారు, సన్నకారు రైతుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ తెలంగాణ అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న ప్రభుత్వంతో పాటు సమాంతరమైన పాత్ర పోషిస్తున్న నబార్డు యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఇప్పటివరకు జరిగిన ప్రగతి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ఈ విషయాలు, ఈ విశేషాలు, నబార్డు యొక్క ముఖ్య ఉద్దేశం, అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉదయ భాస్కర్ గారు. నబార్డు యొక్క స్థాపన ముఖ్య ఉద్దేశం నెరవేరిందంటారా? దాదాపు 82 ఎప్పుడో పెట్టారు కదా, స్థాపించారు కదా. దాని స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అది జరిగిందా? ఆ స్థాపన యొక్క ఉద్దేశం నెరవేరిందా? ఈ నబార్డు అందరికీ తెలిసిన పేరు నబార్డు అంటారు. అది తెలుగులో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు. ఇది 1982 సంవత్సరం అంటే 12 జూలై తారీఖున స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు ఇది రిజర్వ్ బ్యాంకులో ఒక పార్ట్గా ఉండేది. అక్కడ అగ్రికల్చర్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి పర్యవేక్షణ విభాగం అనేది ఉండేది. అలానే రీఫైనాన్స్ చూడటానికి అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సపరేట్గా బ్యాంకులకు రుణాలు ఇచ్చే సంస్థ ఉంది. ఈ రెండింటినీ కలిపి మెర్జ్ చేసేసి ఈ యొక్క నాబార్డు అనేది స్థాపించడం జరిగింది. ఈ నాబార్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమగ్ర వ్యవసాయ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయానికి తోడ్పాటు ఇవ్వడము. అలానే పర్టికులర్గా బ్యాంకులకి అంటే సహకార బ్యాంకులకు కానీ, గ్రామీణ బ్యాంకులకు కానీ సకాలంలో రుణాలు అందించడము. అంటే మేము రిఫైనాన్స్ అంటాము. బ్యాంకులకి వాటికి రిఫైనాన్స్ అనేది వాణిజ్య బ్యాంకులకు కూడా ఇస్తాము. ఈ సకాలంలో ఆ రుణాలు ఇవ్వడం అనేది. తర్వాత అంటే గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్య ఉద్దేశంగా తీసుకొని నబార్డు గ్రామాలని అభివృద్ధి చెంది గ్రామాలతో పాటు వ్యవసాయము తర్వాత దేశం అభివృద్ధి చెందాలనేదే ఈ యొక్క నబార్డు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అవి నెరవేరుతున్నాయా? నెరవేరున్నాయా ఈ 43 ఏళ్ళలో? దాదాపు అంటే ఒకప్పుడు రుణాలు అనేది చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఇప్పటికి కూడా నబార్డు పెట్టిన దగ్గర నుండి రైతులకు పంట రుణాలు 7% తక్కువ వడ్డీకి అందజేయడంలో నబార్డు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇవి కాకుండా మౌలిక వస్తువులు అంటే గ్రామీణ మౌలిక వస్తువులు ప్రతి రాష్ట్రంలో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రామీణ మౌలిక వస్తువుల సదుపాయాలకి నబార్డు అనేది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి అనేది 1995-96లో నుండి స్థాపించి రాష్ట్రాలకు అన్నిటికి కూడా ఈ మౌలిక వస్తువుల సదుపాయాలు అనేది
అది త్రాగునీరు కావచ్చు, ఇరిగేషను, రోడ్లు, వంతెనలు, ఇలాంటి అన్నిటికి కూడా అంటే ఇక్కడ తెలంగాణలోనే చూసుకుంటే దాదాపు మన త్రాగునీటికి గాని ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఎక్కువ డెవలప్మెంట్ కి ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి కాలేజెస్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కానీ రీసెంట్ గా మనకి ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాండ్ చేయాలనేది వీటన్నిటికి కూడా నాబార్డ్ అనేది సహకారం చేస్తుంది. కాకపోతే ఈ లక్ష్యాలు అనేది మౌలిక సదుపాయాలు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా దాదాపు అంటే రీజనల్ డిస్పారిటీ అనేది ఇంకా ఉన్నాయి. సహకార బ్యాంకులు మేము బలోపేతం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా టోటల్ మనం క్రెడిట్ లో చూసుకుంటే మా ఓవరాల్ క్రెడిట్ లో ఈ యొక్క సహకార బ్యాంకుల పర్సెంటేజ్ అనేది, ఆ క్రెడిట్ ఇచ్చే పర్సెంటేజ్ అనేది ఇంకా తక్కువ ఉంది. వాటన్నిటిని అభివృద్ధి చెందాలి. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, సో వాటన్నిటిలో కూడా అభివృద్ధి అనేది తక్కువ ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ఈ యొక్క రీజనల్ డిస్పారిటీ అనేది కొన్ని జిల్లాలు కొమరం భీం, ఆసిఫాబాద్ కానీ, తర్వాత భూపాలపల్లి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, వెనకబడిన ప్రాంతాలు, నారాయణపేట, వీటన్నిటిని కూడా సకాలంలో రుణాలు, తర్వాత మంచి అభివృద్ధి చేయడం అనేది. సో మాకు ఇంకా లక్ష్యాలు నెరవేరినప్పటికీ కూడా ఇంకా దాదాపు చేయాల్సి ఉంది, ఎంతో ఉంది. తెలంగాణ ప్రత్యేకంగా మీరు తెలంగాణ రాష్ట్రానికి అధిపతిగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో చిన్నకారు రైతులకి నబార్డు ద్వారా అందిన సేవలు ఏమిటి, అలాగే వాడు ఎదురుగా ఉన్న సవాళ్లు ఏంటి, ఆ సవాళ్ళను అధిగమించడంలో మీరు అందించిన చేయూత ఏంటి? తెలంగాణలో చూసుకుంటే దాదాపు అంటే చిన్న సన్నకారులో ఒక 91% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. నబార్డు మొట్టమొదటి ప్రారంభించినప్పుడు రైతు క్లబ్బులు అంటే రైతుల్ని, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో వాటన్నిటిలో టెక్నాలజీ ఉంటుంది, అవి రైతులకు చేరవేయటానికి మొట్టమొదటిసారిగా రైతు క్లబ్బులు పెట్టడం జరిగింది. అందులో చిన్న సన్నకారు రైతుల్ని ఒక రైతు గ్రూపుల్లాగా చేసేసి ఆ క్లబ్బుల ద్వారా ఈ యొక్క కొత్త సాంకేతికత ఇలాంటి అన్నిటిని కూడా రైతులకి చేర్చడం జరిగింది. ఇవి కాకుండా జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అని, అంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి రుణాలు అనేది బ్యాంకులు అనేది ముందుకు రావు. దానికి ఏం చేస్తున్నాం అంటే మేము ఒక కౌలు రైతులకి రుణాల కోసము ఒక ఉమ్మడి జవాబుదారీ గ్రూపులు అనేది జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంటాం, వాటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఎవరైతే వెనుకబడిన గిరిజనుల అభివృద్ధి కోసము మా దగ్గర ఒక గిరిజన అభివృద్ధి నిధి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా నిరుపేదలకి సహాయం చేస్తున్నాము. ఇది కాకుండా వీటిని మాతోట ప్రాజెక్టులు అని అంటాము. ఇవి కాకుండా మళ్ళీ భూమిని, నేలను సంరక్షించుకోవడం వాటర్ షెడ్ పథకాలు అనేది ఎక్కడైనా వర్షాధార ప్రాంతాల్లో ఈ వాటర్ షెడ్ పథకాలు కూడా, అందులో కూడా చిన్న సన్నకారులకి ఈ భూమిని నీటి వసతిని కలిగించుకోవడము, తర్వాత నేలను సంరక్షించుకోవడము, అలానే వాతావరణాన్ని రకరకాల వాతావరణ మార్పుల వల్ల సమస్యలు వస్తాయి, వాటన్నిటిని అధిగమించడానికి కూడా ఈ చిన్న సన్నకారు రైతులకు రకరకాల స్కీములు కానీ, అలానే ప్రభుత్వ స్కీములు ఉన్నాయి, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ స్కీములు, అది గొర్రెల పెంపకం కానీ, డైరీ సంబంధించి పాడి పరిశ్రమ, తర్వాత గ్రామీణ గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవటానికి కూడా నాబార్డ్ ఈ స్కీముల ద్వారా చిన్న సన్నకారు రైతులకు చేయూతనిస్తూ ఉంది. తెలంగాణలో ఈ రైతువారి గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ఏమున్నాయి? ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో మనకి ఎక్కువ ఒకప్పుడు 2014 మనకు తెలంగాణ వచ్చినప్పుడు చూసుకుంటే దాదాపు 35 లక్షల ఎకరాలు మనం వరి పండించేవాళ్ళు. ఇప్పుడు దాదాపు చూసుకుంటే 1 కోటి ఎకరాలు దాటింది. సో మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇదే, అంటే మన క్రాప్ డైవర్సిటీ అంటే వైవిధ్యీకరణ అంటాం మనం. వైవిధ్యీకరణ లేకుండా అంటే మీరు దాదాపు ఇక్కడ తెలంగాణలో మేజర్ పంటల్లో అంటే ఎక్కువ కల్టివేటెడ్ ఏరియాలో చూసుకుంటే ఒక 75% మనకి వరి, తర్వాత రెండో ప్రధాన పంట ప్రత్తి. ఈ 2 పంటల మీదే ఫోకస్ అవుతుంది. ఆ క్రాప్ డైవర్సిఫికేషన్ లేకపోవడం అనేది, అంటే ఎక్కువ వరిని చేసుకోవడం వల్ల ఒకవైపు నీటి సదుపాయం పెరిగింది, కానీ ఎక్కువ మనకి ఈ వరి మీద ఆధారపడడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. సహజ వనరులు అనేది ఉండే కొద్ది తగ్గిపోతున్నాయి. సో పర్టికులర్ గా చూస్తే పురుగు మందులు వాడకంలో మన తెలంగాణ దాదాపు అంటే పంజాబ్, హర్యానా తర్వాత 3వ స్థానంలో ఉంది. ఇది కాకుండా మనం ఎరువులు వినియోగంలో చూసుకుంటే ఇది కూడా మొత్తం కంట్రీలో చూసుకుంటే 5వ స్థానంలో ఉంది. వీటి యొక్క మోతాదుకు మించి వాడడం వల్ల తర్వాత రైతుల సమస్యలు, తర్వాత కొన్ని ఆత్మహత్యలకు కూడా ఇలాంటి అనేది దారి తీసాయి. కాబట్టి వీటి మీద మనము తర్వాత ఒకప్పుడు మనము హార్టికల్చర్ మీద ఎక్కువ ఫోకస్, దాదాపు ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో చూసుకుంటే మనకి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన వెజిటబుల్స్ కానీ, తర్వాత పండ్ల మొక్కలు కానీ ఇలాంటివన్నీ ఉండేవి. దాదాపు ఇవన్నీ తెరమరుగు అయిపోయాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ అర్బనైజేషన్ వల్ల ఇది తగ్గిపోయినందువల్ల
వరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఒకప్పుడు హార్టికల్చర్ అంటే కూరగాయలు తర్వాత మన పండ్ల మొక్కల మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది. అవన్నీ కూడా ఏరియా తగ్గిపోవడము, తర్వాత మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అంటే దాదాపు ఇప్పుడు కూరగాయలు తర్వాత ఈవెన్ మనకి మిల్క్ పాలు కూడా మనకి అందుబాటులో లేవు, అవన్నిటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో అలానే వాతావరణ సంబంధించిన మార్పుల వల్ల అకాలమైన వర్షాలు, తర్వాత పంట నష్టం జరగడము, అలానే సగటు మనం అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అంటాము, అది దాదాపు 1 హెక్టేర్ కన్నా తక్కువ ఉంటుంది. సో దానివల్ల తర్వాత ఎక్కువ చిన్న సన్నకారు రైతులు 91% ఉన్నందువల్ల సో మనకి అలానే అనుబంధ రంగాల సంస్థ ఒకప్పుడు అంటే మనకి మత్స్య పరిశ్రమ గాని, పాడి పరిశ్రమ, సో తర్వాత మనకి హార్టికల్చరు, సెరికల్చరు ఆ ఏరియా తగ్గిపోయినందువల్ల కూడా మనము సమస్యలను ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. మామూలుగా వ్యవసాయ భూములు ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూములుగా కన్వర్ట్ అయిపోయి వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది, వ్యవసాయం తగ్గిపోతుంది, రియల్ ఎస్టేట్ ల్యాండ్ గా కన్వర్ట్ అవ్వగానే లాభదాయకం కోట్లాది రూపాయలు వస్తున్నాయని చాలా మంది వ్యవసాయాన్ని ఆపేసి రియల్ ఎస్టేట్ వెంచర్ల కింద టర్న్ అవుతున్నాయి కదా. దీనివల్ల కూడా మనకి అగ్రికల్చర్ కి, వ్యవసాయ రంగానికి, ఉత్పాదకతకి, అలాగే మన యొక్క ఫుడ్ సెక్యూరిటీకి కూడా ఛాలెంజెస్ ఉన్నాయి కదా. అది తెలంగాణ కూడా ఆ ప్రాబ్లం ఉంది కదా. తెలంగాణలో కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు దాదాపు మనకి ఔటర్ రింగ్ రోడ్ దాకా మళ్ళా రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. దాదాపు అక్కడి వరకు కూడా దాదాపు ఈ వెజిటబుల్స్ గానీ, తర్వాత పూల చెట్లు గానీ, తర్వాత హార్టికల్చర్ అన్ని టేకప్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో మేము ప్రభుత్వానికి కూడా చెప్పేది ఏంటంటే దాదాపు ఆ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు ఇన్ అండ్ అరౌండ్ లో కొన్ని వెజిటబుల్స్ క్లస్టర్స్ గానీ ప్రమోట్ చేసి, తర్వాత పండ్ల మొక్కలు గానీ ఇలాంటివన్నీ చేసుకుంటే మళ్ళా ఏదైతే మనకి అర్బనైజేషన్ వల్ల వచ్చిన నష్టాల ద్వారా కంపల్సరీగా వాటిని ఈ మన హార్టికల్చర్ అనేది ఇప్పుడు దాదాపు యూనివర్సిటీ వాళ్ళు కూడా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ తయారు చేశారు. అంటే 2030-35కి హార్టికల్చర్ రంగాన్ని ఎలా ముందుకు తీసుకొని తర్వాత మనం ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈవెన్ పాలు కూడా మనకి బయట నుండి వస్తున్నాయి, పాల ఉత్పత్తి పెంచుకోవచ్చు. హార్టికల్చర్, సెరికల్చర్ అనేది ఇంపార్టెంట్ పరిశ్రమ. మత్స్య పరిశ్రమ మన తెలంగాణకి అవకాశం ఉంది. ఆ చిన్న పరిశ్రమలు పెట్టుకోవటానికి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఎక్కువ స్కోప్ ఉంది. వాటిని ఎక్కువ మనం ప్రమోట్ చేసుకుంటే మనం ఈ అర్బనైజేషన్ నుండి బయటకు వచ్చినప్పటికి కూడా, కాకపోతే ఏంటంటే మన తెలంగాణలో నైపుణ్యత గ్యాప్ అంటే మనం స్కిల్ గ్యాప్ అనేది, సో అది కూడా మనం పెంపొందించుకోగలిగితే ఈ చిన్న సూక్ష్మ తర్వాత మధ్య తరహా పరిశ్రమలు కూడా మనకు ముందు తీసుకెళ్లి అగ్రికల్చర్ మీద డిపెండెన్స్ తగ్గించేసి నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయేతర వాటిల్లో కూడా మన గ్రామాల్లో ఇన్కమ్ వచ్చేటట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటన్నిటిలో కూడా నబార్డు యొక్క సహకారం పాత్ర ఎలా ఉంటుంది? నాబార్డు చిన్న సన్నకారు రైతులకి ఇందాక ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇవి కాకుండా రకరకాల ప్రభుత్వ స్కీములు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్టికల్చర్ లో కూడా దాదాపు మేము మైక్రో ఇరిగేషన్ ఫండ్ అని చెప్పేసి నబార్డు దగ్గర ఉంది. దాని ద్వారా మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ గాని, అంటే బిందు తుంపర్ల సేద్యం అంటారు, వీటికి అనేది నబార్డు అనేది సహకారం చేస్తుంది. ఇది కాకుండా వాళ్ళకి గ్రామీణ గిడ్డంగులు కట్టుకోవటానికి ఒక పథకం ఉంది. వీటన్నిటికి కూడా నాబార్డు సహకారం చేస్తుంది. అది గవర్నమెంట్ తరపున స్కీములు గాని, రాష్ట్ర ప్రభుత్వ స్కీములు గాని నిరుపేదలకి అయితే గ్రామాల్లో ఉండే వాళ్ళకి తీసుకెళ్లాలనేది కూడా ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఆర్గానిక్ అనేది పెరుగుతుంది కదా కల్చర్, ఆర్గానిక్ లో కూడా నబార్డు యొక్క సహకారం ఉంటుంది. ఆర్గానిక్ కూడా అంటే మనం సేంద్రీయ వ్యవసాయం అంటాము, దేన్నంటే న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా అంటారు. సో వీటిల్లో కూడా అంటే మనం ఎక్కువ పురుగు మందులు, తర్వాత ఎరువులు, దీనివల్ల మనకి చాలా నష్టాలు, హెల్త్ దెబ్బతింటము, మనం తినే ఆహారంలో కూడా వాటి వల్ల ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మేమేం చేస్తున్నామంటే ఇవన్నీ కూడా మనము ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా చేంజెస్ జరుగుతున్నాయి. సో దానివల్ల కూడా రైతు ఇబ్బంది పడుతున్నాడు. అందువల్ల ఈ యొక్క ఎరువులు తర్వాత పురుగు మందుల వినియోగం తగ్గించుకొని న్యాచురల్ ఫార్మింగ్ లేకపోతే మనకి సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలనేది రకరకాల రైతులకు గానీ అవగాహన కలుగు చేస్తున్నాము, శిక్షణ కలుగు చేస్తున్నాము. తర్వాత మా ఏ అయితే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ కానీ, మరి గిరిజనులకి అభివృద్ధి పథకంలో కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని తర్వాత అక్కడ వాళ్ళకి న్యూట్రిషనల్ గార్డెన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గిరిజనులకి వాళ్ళకి ఏంటంటే సకాలమైనటువంటి న్యూట్రిషన్ కోసం అనేది రకరకాల అంటే ఆకుకూరల దగ్గర పోషకాలు సంబంధించి ఎక్కువ చేయడం కోసం ఇలాంటి స్కీములు కూడా చేస్తున్నాం. ఇప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 2 భాగాలు ఏర్పడి తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఆయన వచ్చారు రేవంత్ రెడ్డి, మొన్నటి దాకా కేసీఆర్ ఉన్నారు. చాలా ప్రాజెక్టులు వచ్చాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా ప్రాజెక్టులు వచ్చాయి. ఈ ప్రాజెక్టులన్నీ వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపము, ఆర్థిక స్వరూపం కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మామూలుగా వేలల్లో లక్షల ఎకరాలు ఉండే కోట్లకు మారిపోయినాయి.
అలాగే వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది అంటున్నారు కదా. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రావటం వల్ల తెలంగాణ అభివృద్ధి బాగా జరిగింది, దాని యొక్క ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి చెందింది, మన మనుషుల యొక్క ఆర్థిక ఉన్నతి కూడా పెరిగింది అంటున్నారు కదా. ఇందులో నబార్డు పాత్ర ఏంటి, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఏ ప్రాజెక్టులకి ఎంతెంత అమౌంట్ నబార్డు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అందాయి? సో మీరు చెప్పినట్టుగా 2014తో పోల్చుకుంటే ఎక్కువగా నీటిపారుదల ప్రాజెక్టులు అనేది ఆ రాష్ట్రం ఎక్కువగా ఫోకస్ చేయనందువల్ల ఆ ఇరిగేషన్ ఏరియా అనేది పెరిగింది. సో అందులో ప్రధానంగా 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రాములకి నాబార్డ్ అనేది సపోర్ట్ చేసింది. ఒకటేమో రెనోవేషన్ ఆఫ్ ట్యాంక్స్ అనేది, అంటే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ప్రతి గ్రామంలో అప్పుడు కాకతీయుల నాటు ఒక విలేజ్ లెవెల్లో ఒక ట్యాంక్ ఉండేది. అవన్నీ కూడా కొంచెం సిల్టేషన్ ఇవన్నీ ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం రాగానే ఏమవుతుందంటే ఆ సిల్ట్ రిమూవల్ చేసేసి మొత్తం అంతా కూడా ట్యాంక్ రెనోవేషన్ చేశారు. దాన్ని చెరువులు వాటిని మిషన్ కాకతీయ అనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దానికి నబార్డు RIDF నిధుల్ని సమకూర్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా చేసింది. ఇంకొకటి ఏంటంటే త్రాగునీటి సమస్య ప్రధానమైన సమస్య. తెలంగాణ ఒకవైపు నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టిన సాగునీరు తాగునీరు రెండు. దీనికి సంబంధించింది మిషన్ భగీరథ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటింటికి కూడా ఈ త్రాగునీళ్లు ఉండాలని చెప్పేసి. సో దీనిని మిషన్ భగీరథ అనే స్కీము ద్వారా నాబార్డు వీటికి కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ RIDF కింద రుణాలు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళటానికి దోహదపడింది. అలానే మిషన్ కాకతీయ, ఈ 2 ప్రాజెక్టులకి నాబార్డ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ మౌలిక సదుపాయాల నిధి కింద సపోర్ట్ చేయడం జరిగింది. ఎన్ని కోట్ల వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చుంటారు కదా? దాదాపు 11,600 కోట్లు ఇప్పటి వరకు, అంటే మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గర నుండి చూస్తే 11,600 కోట్ల నిధులు అనేది ఈ మౌలిక సదుపాయాల రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ట్ 10-11 సంవత్సరాల నుండి ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 8,500 కోట్ల వరకు దీన్ని ఆల్రెడీ నిధులు సద్వినియోగం చేసుకున్నారు ఈ రకరకాల ప్రాజెక్ట్స్ కోసం. ఇది మీకు బాగా తృప్తినిచ్చే అంశంగా చెప్పొచ్చా నబార్డు ప్రయాణంలో? కంపల్సరీ. ఎందువల్ల అంటే మాకు నబార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మౌలిక సదుపాయాలు అనేది కల్పించడము. పెద్ద అంటే ఇంతకుముందు కంప్లీట్ కాని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇనిషియల్ గా 1995-96లో ఈ RIDF పథకం పెట్టినప్పుడు ఏంటంటే కంప్లీట్ కాకుండా తర్వాత ప్రతి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీడియం ఇరిగేషన్, స్మాల్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇలాంటి అన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి ఈ పథకం తీసుకొచ్చారు. అలానే ఫ్లడ్ కంట్రోల్, వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నట్టు. ఆ తర్వాత ఏంటంటే దాదాపు 31 యాక్టివిటీస్, అంటే అది నీటిపారుదల దగ్గర నుండి అన్ని రకాల డ్రింకింగ్ వాటర్ సప్లై దగ్గర నుండి అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్ కానీ అన్ని యాక్టివిటీస్ అనేది ఈ నాబార్డు సపోర్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ గ్రామీణ అభివృద్ధిలో, వ్యవసాయ రంగం అభివృద్ధిలో, మౌలిక సదుపాయాల కల్పనలో నబార్డు యొక్క పాత్రని ఎంత శాతం ఉంటుంది? మీ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, అవును, సమాంతరంగా నబార్డు ఉంది కదా. నబార్డు యొక్క పాత్ర ఎంత శాతం ఉంటుందని భాగస్వామ్యం? దాదాపు ఒక 40% దాకా ఉంటుంది అనుకుంటున్నా. ఎందువల్లంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి నిధులు ఇస్తుంది. దాన్ని యాక్సలరేటెడ్ AIBP ప్రోగ్రామ్ అని చెప్పి, యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని స్టేట్ గవర్నమెంట్ కి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నిధుల్లో కూడా ఏదైతే కొంత సెంట్రల్ షేర్ ఉంటుంది, స్టేట్ షేర్ ఉంటుంది. స్టేట్ షేర్ కూడా మళ్ళా లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్ అని మా దగ్గర ఒక సపరేట్ స్కీమ్ ఉంది. ఆ స్టేట్ షేర్ కూడా మొత్తం 100% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోకుండా మళ్ళా నబార్డు దగ్గర నుండి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి కింద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సమకూర్చడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా ప్రధానంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? మీరు ఆ సవాళ్ళను అధిగమించి తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రధాన సమస్య ఎక్కువ ఈ వరి మీద ఫోకస్ పెట్టడము. సో దాన్ని మేము ఏంటంటే ఆ క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి, అంటే మనకి హార్టికల్చర్, వెజిటబుల్స్ కి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి వాటి మీద వెళ్ళాలనేది. తర్వాత అనుబంధ సంస్థలు ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలు, పర్టికులర్ గా మత్స్య పరిశ్రమ గాని, సెరికల్చర్, పాడి పరిశ్రమ, తర్వాత వాతావరణ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఆ వాతావరణ మార్పులకు తట్టుకునేటట్టుగా మనం మిల్లెట్స్, అపరాలు అంటాం, మిల్లెట్స్ ఇలాంటి వాటిని అన్నిటిని కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు. తర్వాత వాల్యూ ఎడిషన్, దాదాపు వాల్యూ ఎడిషన్ అంటే ఏంటంటే మనం విలువ జోడింపు, అంటే మనం డైరెక్ట్ గా అమ్ముకునే బదులు వాటిని వాల్యూ యాడెడ్ గా ప్రొడక్ట్ గా చేసుకుంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది.
379 రైతు ఉత్పాదక సంస్థలు ఉన్నాయి. వీటిని బలోపేతం చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం నాబార్డు. సో దానికి తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్ లో సపరేట్ ఒక ఈ రైతు ఉత్పాదక సంస్థల ఒక పాలసీ అనేది నాబార్డు తయారు చేసి అది స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ పాలసీని ముందుకు తీసుకుంటే ఈ యొక్క రైతు ఉత్పాదక సంస్థలు అభివృద్ధి చెందుతుంది. వాటితో పాటు మనం వర్షపాతం కూడా సమతుల్యత లేదు, బ్యాలెన్స్ లేదు. పడితే అతి వర్షాలు రకరకాలుగా ఉన్నాయి, లేకపోతే వర్షం పడకపోవడం, పడితే ఎక్కువ పడటం, ఇలా వర్షపాతము వర్ష విధానం కూడా ప్రకృతి ఋతువులు కూడా సరిగ్గా లేవు కదా. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఎలా దాన్ని వ్యవసాయం యొక్క అభివృద్ధిని కాపాడుకోవాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, దాదాపు మేము వాతావరణ మార్పులకు తట్టుకునేటట్టుగా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ అంటే పైలట్ ప్రాజెక్ట్స్ లాగా చేసుకొని, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వరి తీసుకుంటే ఎక్కువ నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఏంటంటే రైతు వరిలో కంటిన్యూస్ నీటిని నిలువ లేకుండా మనము తడి పొడి అంటే అవసరమైనప్పుడు ఇరిగేషన్ ఇవ్వడము, లేనప్పుడు మళ్ళా డ్రైగా పెట్టడం అనేది చేసుకున్నందువల్ల ఏంటంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీకు ఎక్కువ నీటిలో ఉన్నప్పుడు ప్యాడీలో ఈ మీథేన్ గ్యాస్ అనేది వస్తా ఉంది. ఆ మీథేన్ గ్యాస్ తగ్గుతుంది ఈ తడి పొడి ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ వల్ల. తర్వాత రైతులకి ఏంటంటే ఇప్పుడు కార్బన్ క్రెడిట్స్ అని చెప్పి పెద్ద మార్కెట్ తయారవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ గాని తగ్గించుకొని రైతులు గాని వ్యవసాయం గాని చేస్తే వాళ్ళకి కార్బన్ క్రెడిట్ అని చెప్పేది ఉంటుంది. దీన్ని కూడా ఒక ప్రాజెక్ట్ ని మేము లింక్ చేసి రైతులకి కార్బన్ క్రెడిట్ రావాలనేది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించుకొని నీటిని సద్వినియోగం చేసుకోవాలనేది చేశాము. ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం పాలీ హౌస్ అంటే ఇప్పుడు హార్టికల్చర్ ఇక్కడ తెలంగాణలో మనం ఎంకరేజ్ చేయాలని చేసుకుంటూ, ఇవే కాకుండా రకరకాల యాక్టివిటీస్ దాదాపు ఒక సక్సెస్ స్టోరీ చూసుకుంటూ ఒక కొట్టంగూర్ అని నల్గొండ జిల్లాలో మనం విజయవాడకి వెళ్ళేటప్పుడు కనపడుతుంటది. వాళ్ళకి ఆల్రెడీ చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకొని అందులో కూరగాయలు తర్వాత ఇలాంటి ఏదన్నా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సోలార్ ప్యానల్ ఎక్కడైతే ఏంటంటే దానికన్నా మించిన వాళ్ళకి సౌర విద్యుత్ అనేది మనకి అవైలబుల్ ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ సోలార్ ఎనర్జీని డైవర్ట్ చేసుకోవటానికి, ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు అయితే వినియోగం ఉందో వాళ్ళు వాడుకొని ఎక్కువ ఉంది దాన్ని ఆఫ్ గ్రిడ్ కోసం అని చెప్పేసి ఒక ఈవీ ఛార్జింగ్ ఒక కంపెనీతో మళ్ళా స్టార్ట్అప్ కంపెనీతో టైఅప్ చేసుకొని ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటికి ఛార్జింగ్ పాయింట్స్ లాగా ఏదైతే ఈ ఆఫ్ గ్రిడ్ ఎక్సెస్ సోలార్ పవర్ ఉందో దాన్ని ఈవీ ఛార్జింగ్ అక్కడ పోయే బస్సెస్ గానీ స్కూటర్స్ గానీ వాటిని అక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ దాదాపు దాని కింద ఎంతో మందిని మళ్ళా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లాగా ప్రొవైడ్ చేసుకోవడం ఇలా జరుగుతుంది. ఇవి కాకుండా దాదాపు ఒక మన ఎఫ్పిఓస్ ఆదిలాబాద్ లో వైట్ గోల్డ్ అనేది ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుంది. వాళ్ళు ఏంటంటే మెయిన్ కాటన్ వాల్యూ చైన్ అంటే మొత్తం అంటే వాళ్ళు ఏదైనా ముడి సరుకు దగ్గర నుండి చివర మనకి ఉత్పత్తి తయారయ్యి మార్కెట్ అందజేసే వరకు రకరకాల విలువ జోడింపుది మనం వాల్యూ చైన్ అంటాము. ఇది కాటన్ వాల్యూ చైన్ తీసుకొని ఒక 5-6 ఎఫ్పిఓలు కలిసి ఒక ఫెడరేషన్ లాగా ఏర్పడి అటు ప్రొక్యూర్మెంట్ చేయడం అయితేనేమి, అంటే వాళ్లే పత్తి పండిస్తారు, వాళ్ళందరూ కలిసికట్టుగా పత్తిని మళ్ళీ ప్రొక్యూర్ చేసుకొని జిన్నింగ్ మిల్స్ పెట్టుకొని తర్వాత అలానే కాటన్ సీడ్ నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయడము. సో ఇలాంటివన్నీ కూడా పథకాలు చేసుకుని దాదాపు వాళ్ళ టర్న్ ఓవర్ ఆ ఎఫ్పిఓ ఆ వైట్ గోల్డ్ ఎఫ్పిఓ టర్న్ ఓవర్ దాదాపు ఒక 36 కోట్ల వరకు ఉంది. సో ఇలాంటివన్నీ చేసుకున్నందువల్ల ఇవన్నీ కూడా వాతావరణ మార్పులకు తట్టుకొని నిలబడే యాక్టివిటీస్ కాబట్టి ఈ ఎఫ్పిఓలు అనేది రాబోయే కాలంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వీటన్నిటిని అలానే అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో కూడా ఈ క్లైమేట్ని తట్టుకోవటానికి క్లైమేట్ రెసిలియంట్ ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయి. వాటిని కూడా రైతులకి చేర్చి అలానే మనము వాటర్ వినియోగం తగ్గించుకొని మైక్రో ఇరిగేషన్ లాంటివి చేసుకోవడము, వాటర్ని ఆదా చేసుకోవడము, తర్వాత భూమిని సంరక్షణ చేసుకోవడము. ఇప్పుడు రైతులకు రుణాలు అందించడంలో అలాగే డిజిటల్ ప్రోత్సాహకాలను అందించడంలో నాబార్డు పోషించిన పాత్ర ఏంటి? డిజిటల్ ఒక వైపు చూస్తుంటే మరి ఇక్కడ రైతులు మాకు ఒక సపరేట్ మీ అందరికీ తెలుసు ఆర్థిక అక్షరాస్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిమోటెస్ట్ ప్లేసుల్లో కానీ ఈ ఏరియాలో ఏంటంటే అక్కడ మహిళలు కానీ రైతులకు కానీ ఆర్థిక అక్షరాస్యత సేవలు అనేది అందించాలనేది. దీన్ని మేము డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి బ్యాంకుల ద్వారా నాబార్డు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన సదస్సులు కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా మన సహకార వ్యవస్థలో అంటే కంప్యూటరీకరణ అని అంటారు, అంటే దాని కంప్యూటరైజేషన్ అని దాదాపు
63,000 ప్యాక్స్ మొత్తం అంటే ప్రాథమిక సహకార సంఘాల దేశం మొత్తంలో ఈ 2,500 కోట్ల నిధులతో నాబార్డు ద్వారా గవర్నమెంట్ ఈ ప్యాక్స్ని కంప్యూటరీకరణ చేయాలనేది. కాకపోతే తెలంగాణలో నాబార్డు సపోర్ట్తో దాదాపు 890 దాదాపు 900 ప్యాక్స్ దాకా ఉన్నాయి. వీటన్నిటిని కూడా నాబార్డు సహకారమైనందువల్ల అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇక్కడ ప్రాథమిక సంఘాలు అనేది కంప్యూటరీకరణ అనేది ఆల్రెడీ జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో ఈ కంప్యూటరీకరణ జరుగుతుంది. ఇవి కాకుండా మనకి పంట రుణాలు మరి అందరికీ తెలిసింది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటాము. ఈ కేసీసీని మాన్యువల్గా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ రైతు వెళ్ళి అప్లై చేసుకోవడము, మాన్యువల్గా వాళ్ళ కేసీసీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ చేయడానికి ఈ కేసీసీ వైపు అనేది నాబార్డు ఈ సహకార బ్యాంకులకి, గ్రామీణ బ్యాంకులకి ఈ కేసీసీ అని ఒకేసారి వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకుని వివరాలు ఇచ్చేస్తే సకాలంలో ఈ కేసీసీ పంట రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం కూడా తొందరగా ఉంటుంది. ఈ కేసీసీ వాటిల్లో చేస్తున్నాము. అంటే ముఖ్యంగా మీ నాబార్డు యొక్క ఉద్దేశం చిన్న రైతులు, సన్నకారు రైతులు, చిన్న రైతులు, సామాన్యులు. ఆ రైతులకి వాళ్ళ వ్యవసాయం పంట పండించాలంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి రుణాలు అనేది మెయిన్ వాళ్ళకి ఆధారం. సో ఆ రుణాలు అందించడం అనేది నాబార్డు యొక్క ప్రధానమైన కర్తవ్యం. అది తెలంగాణలో సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మేము ఇచ్చే రుణాలు అనేది 2 రకాల రుణాలు అంటాం. ఒకటి స్వల్పకాలిక రుణాలు, దాన్ని మనం పంట రుణాలు కూడా అంటాము. రెండోది దీర్ఘకాలిక రుణాలు, అవి లాంగ్ టర్మ్ లోన్స్ అని అంటాము. ఇవి దాదాపు హార్టికల్చర్ కానీ, ఇరిగేషన్ సంబంధించిన పంప్ సెట్స్ అనండి, అలానే వెటర్నరీకి సంబంధించిన డైరీ లోన్స్ కానీ, ఈ గొర్రెలు కానీ, తర్వాత పౌల్ట్రీ కానీ, సెరికల్చరు, ఇలాంటి రంగాలకు అన్నిటికి కూడా నాబార్డు అనేది బ్యాంకుల ద్వారా రుణాలు, వాటిని మనం రిఫైనాన్స్ లోన్స్ అని అంటాము. అండ్ మెయిన్లీ వాణిజ్య బ్యాంకులకు కూడా సహకారం ఇస్తున్నప్పటికి కూడా మా మెయిన్ ఫోకస్ ఏంటంటే సహకార బ్యాంకులకి, అంటే ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు, స్టేట్ కోఆపరేటివ్, ఇలానే గ్రామీణ బ్యాంకులు, ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంకు కూడా ఈ రుణ సౌకర్యం అనేది వాళ్ళకి టైంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవి 2 చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు, అంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుండి దాదాపు 1,00,000 కోట్ల వరకు ఈ యొక్క స్వల్పకాలిక తర్వాత దీర్ఘకాలిక రుణాలు రైతులకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవి కాకుండా మనం వ్యవసాయ అనుబంధ రంగాలు కాకుండా వ్యవసాయేతర రుణాలు, పర్టికులర్గా ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, అలానే హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, హస్తకళలు ఉన్నాయి. సో అలాంటి చిన్న సూక్ష్మ మధ్య పరిశ్రమలకు కూడా ఈ నాబార్డు అనేది సహకారం చేస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని వ్యవస్థలో టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటున్నారు కదా. సో వ్యవసాయ రైతు టెక్నికల్గా, సాంకేతికంగా అతను అభివృద్ధి చెంది సాంకేతికతని అతను అందిపుచ్చుకొని వ్యవసాయ రంగాన్ని ఇంకా జోరుముగా తీసుకెళ్లటంలో నాబార్డు ఇస్తున్న సహకారం ఏంటి? అంటే వ్యవసాయ రంగంలో కూడా ఈ స్టార్టప్ కంపెనీలు అనేది బాగా వస్తున్నాయి. అంటే వీటి యొక్క స్టార్టప్ కంపెనీస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాటికి రైతులకు టెక్నాలజీ ఉండడం వల్ల పెట్టుబడి తగ్గించుకొని, తర్వాత పరపతి అంటే క్రెడిట్ని దానికి అనుసంధానం చేసుకోవడం, తర్వాత మార్కెట్, పర్టికులర్గా రైతులకు ప్రధానమైన సమస్య ఏంటంటే గిట్టుబాటు ధర, సరైన మార్కెట్ అందుబాటులో లేకపోవడం, దానివల్ల వాళ్ళకి సరైన ధర రాకపోవడం అనేది ఎప్పటి నుండో ఉన్న సమస్య. సో దాన్ని ఇప్పుడు ఈ స్టార్టప్స్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని, తర్వాత వాటన్నిటిని కూడా రైతులకి సేవలు అందించాలనేది. సో నాబార్డు ఏంటంటే దాదాపు ఇక్కడ మనం తెలంగాణలో చూసుకుంటే రూరల్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది 2 చోట్ల ప్రారంభించాం. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో స్టార్టప్స్ ని ప్రమోట్ చేయడానికి పెట్టడం జరిగింది. ఎక్కడ పెట్టారు ఇంక్యుబేషన్? ఈ 2 ఇంక్యుబేషన్ సెంటర్ 2 కూడా, ఒకటేమో యాగ్ హబ్ అంటారు, ఏజీ హబ్ అంటాము. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో క్యాంపస్ లోనే ఉంది. దాదాపు 10 కోట్ల సహాయంతో ఆ యొక్క ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా సేమ్ రాజేందర్ నగర్ లో నార్మ్ అని ఉంది, నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ కింద. అక్కడ ఏఐడియా అనేది మాకు ఇంక్యుబేషన్ సెంటర్. ఈ రెండిటి ద్వారా దాదాపు తెలంగాణలో 235 స్టార్టప్ కంపెనీలు, అంటే పర్టికులర్ గా వ్యవసాయ స్టార్టప్ కంపెనీలకి సపోర్ట్ ఇచ్చి వాటిని నర్చర్ చేయడం, అంటే ఆ స్టార్టప్ ని, అంటే ఫస్ట్ జనరేషన్ నుండి వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్లు, అంటే రైతులకి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసుకొని టెక్నాలజీని సపోర్ట్ చేసుకొని అది రైతులకు తీసుకెళ్ళటానికి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక డ్రోన్స్ సంస్థ కూడా ఈ స్టార్టప్ ఒక డ్రోన్ తయారు చేసుకునే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ డ్రోన్స్ కూడా మనం బ్యాంకుల ద్వారా అనుసంధానం చేసుకొని రైతులకి రుణాలు ఇప్పించి ఈ డ్రోన్స్ వాడకం అనేది, అంటే
తొందరగా అంటే ఇప్పుడు లేబర్ సమస్య అనేది ప్రధానమైన సమస్య వ్యవసాయం. ఈ లేబర్ సమస్యను తగ్గించుకోవటానికి డ్రోన్స్ దాదాపు ఒక 5 నిమిషాలు 6 నిమిషాల టైంలో మొత్తం ఒక ఎకరాకంతా స్ప్రే చేసుకోవడం వల్ల దానివల్ల ఏంటంటే పురుగు మందులు కానీ తర్వాత ఎరువుల వినియోగము తగ్గిపోతుంది, లేబర్ సమస్యను తొందరగా పరిష్కరించినటువంటిది. సో ఇలాంటి స్టార్టప్స్ అనేది ముందుకు తీసుకెళ్ళి దాదాపు నబార్డు ఈ రైతులకు వాటన్నిటిలో కూడా మార్కెట్ మళ్ళీ దాదాపు ఏదైనా కొత్త డిజిటల్ మార్కెట్ ప్లాట్ఫామ్స్తో కానీ తర్వాత ఎప్పుడు అంటే నీరు ఎక్సెస్ వాటర్ వాడుతున్నారు దాన్ని కాకుండా మనం ఎప్పుడు ఇరిగేషన్ చేసుకోవటానికి సెన్సార్స్ ద్వారా సెన్సారు అనేది ఈ స్టార్టప్ కంపెనీస్ కొన్ని సెన్సారు మనం ఇరిగేషన్ వేసుకోవచ్చు, ఎప్పుడు మనం సస్యరక్షణ చేపట్టాలి, సో ఎప్పుడు నీటి వినియోగం తగ్గించుకుంటూ ఈ కొత్త టెక్నాలజీలు తర్వాత యూనివర్సిటీలో టెక్నాలజీస్ తయారవుతున్నాయి, స్టార్టప్ కంపెనీస్ టెక్నాలజీ కృషి విజ్ఞాన కేంద్రాలు వీటన్నిటిలో కూడా రైతులకి మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి తగ్గి ఆదాయం పెరగడం అనే దిశగా ఈ టెక్నాలజీ స్టార్టప్లు పనిచేస్తూ ఉన్నాయి. సో రైతులకి పెట్టుబడి తగ్గి తర్వాత వాళ్ళకి మార్కెట్కి కనెక్ట్ చేసుకొని ఆదాయ వనరులు పెంచుకోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఇజ్రాయిల్ చాలా ప్రపంచంలోనే అగ్రికల్చర్లో చాలా టెక్నికల్ కూడా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అగ్రికల్చరల్ గానే ఇజ్రాయిల్ పేరు చెప్తారు కదా, అలాగే ఆ మోడల్ మనం ఏమన్నా ఇంబైబ్ చేసుకుంటున్నామా? అలాగే భారతదేశంలో కూడా పంజాబ్ అదంతా కూడా అగ్రికల్చరల్గా బాగా ఉంటుందంటారు ఆ ప్రాంతం. సో మనం ఏమన్నా మోడల్గా తీసుకుంటున్నామా తెలంగాణలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాల్లో ఒకటి మనం పర్టికులర్గా మనం తెలంగాణలో చూసుకుంటే వాటర్ వినియోగం అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇజ్రాయిల్ దేశంలో దాదాపు వర్షపాతం యావరేజ్ రెయిన్ఫాల్ అంటాం దాదాపు 250 నుండి 300 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది. కానీ ప్రతి నీటి బిందువుని వాళ్ళు సద్వినియోగం చేసుకొని దాదాపు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఇక్కడ మెయిన్ టెక్నాలజీ సర్ప్లస్లో ఉంటారు. అంటే ప్రతి నీటి బిందువుని వాళ్ళు ఆదా చేసుకొని దానివల్ల అంటే ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ మనకి ఇరిగేషన్ అంటాము, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అనేది. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ మనం బిందు తుంపర్లు అంటున్నాం. ఈ సేద్యం అంతా కూడా ఇజ్రాయెల్ బేస్డ్ టెక్నాలజీ నుండి మనము తీసుకురావడం జరుగుతుంది. సో ఇలాంటి మనం డ్రిప్ స్ప్రింక్లర్ అంటే మైక్రో ఇరిగేషన్ అంటాము, ఆ ఇజ్రాయెల్ని ఆధారం చేసుకొని తర్వాత మనకేంటి చిన్న కమతాలు ఉన్నాయి. మనం ఎక్కువ హైటెక్ అగ్రికల్చర్ ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రతిదీ హైటెక్ అగ్రికల్చర్, అంతేగాని ఏదో మామూలుగా వ్యవసాయం కాకుండా ప్రతిదీ కూడా హైటెక్ అగ్రికల్చర్ చేసుకొని తర్వాత క్వాలిటీ ప్రమాణాలతో టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతున్నారు. మనం తెలంగాణలో కూడా అలాంటివి తీసుకొని మనం నీటి వినియోగం తగ్గించుకొని ఈ మైక్రో ఇరిగేషన్ మీద ఫోకస్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అంటే మనకి ఎక్స్పోర్ట్ కూడా చాలా ప్రధానమైంది, క్వాలిటీ ఉండి తర్వాత మంచి హైటెక్ అగ్రికల్చర్ వైపు ఫోకస్ జరుగుతుంది. అలాంటివి కానీ మనం అవలంబించుకుంటే తెలంగాణ కూడా దాదాపు మనం నీటి వినియోగం తగ్గించుకొని హైటెక్ అగ్రికల్చర్ వల్ల కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి తర్వాత మనం వాల్యూ ఎడిషన్ చేసుకోవటానికి మన ప్రధాన సమస్య ఏంటి ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అంటే మనకు ఉత్పత్తి జరుగుతుంది కానీ చాలా వేస్టేజెస్ అని జరుగుతుంది. దాదాపు ప్రతి సంవత్సరం దేశం చూంటే 1,00,000 కోట్ల పైగా ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. ఫుడ్ వేస్టేజ్ తగ్గించుకోవాలంటే మనం ఫార్మ్ గేట్ దగ్గర ఏదైతే మనం అక్కడ హార్వెస్ట్ జరుగుతుందో అక్కడ మరి కోల్డ్ స్టోరేజెస్ కానీ గిడ్డంగులు కానీ తర్వాత రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని హైటెక్ మనకి స్టార్టప్ డిజిటల్ కంపెనీ ఇవన్నీ వచ్చున్నాయి కాబట్టి చేసుకుంటే మనది కూడా అగ్రికల్చర్ అనేది ఎక్కువ డెవలప్ అవడమే కాదు, ఇప్పుడు కూడా మనకేంటంటే మన ఆహార ఉత్పత్తిలో మిగులున్నాం. సో ఇంకా మనకి జనాభా పెరుగుతుంది, వాటిని మనం జాగ్రత్త చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్ చేసి మనం ఎక్స్పోర్ట్ దాదాపు వాల్యూ ఎడిషన్ లేదు మనకంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. తర్వాత మనకి లాసెస్ ఏదైతే ఫుడ్ లాసెస్ అనేది తగ్గించుకొని మనం వాల్యూ ఎడిషన్ చేసుకోవాలంటే దాదాపు మన ఇండియాలో చూసుకుంటే ఈ యొక్క ప్రాసెస్ అయ్యేది 10% మిగిలినంతా కూడా మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నాము. వేరే కంట్రీస్లో రివర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి ప్రదేశంలో వాళ్ళకి లాసెస్ ఏముండదు. సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా దాన్ని వాల్యూ యాడెడ్ కింద ప్రొడక్ట్ చేసుకుంటే ఎక్కువ డిమాండ్ వస్తుంది, ఎక్కువ ఎక్స్పోర్ట్ వాల్యూ. అలాంటివి కూడా మనం కూడా తెలంగాణలో అలాంటివి కానీ అవలంబించుకుంటే అగ్రికల్చర్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనం అవలంబించడానికి మనకుంటే ఏమున్నాయి అవరోధాలు, ఇబ్బందులు? మనకుండే అవరోధాలు అక్కడతో చూసుకుంటే మనం ఏంటంటే మనకి నీటి సదుపాయం ఎక్కువ అయ్యే కొంది మనం ఎక్కువగా నీటి వినియోగం చేయడము, దాని మీద మనకి మిస్యూజ్ జరుగుతుంది.
దాన్ని మనం కంట్రోల్ చేసుకొని తగ్గించుకొని మనకి స్ప్రింక్లర్ ద్వారా తర్వాత వాటిని ఏదైనా సొసైటీస్ లాగా ఎక్కడైతే ఇరిగేషన్ సదుపాయం ఎక్కువ ఉందో వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ అంటారు, అంటే నీటి వినియోగదారుల సంఘాల్లాగా ఏర్పడి వాటర్ వినియోగం తగ్గించుకొని తర్వాత కలిసి మనం ఇప్పుడు రకరకాలు ఉన్నాయి, గ్రూప్ ఫార్మింగ్ అంటే కార్పొరేట్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటే గ్రూపుల్లాగా అవును కలుసుకొని వ్యవసాయం చేసుకుంటే హైటెక్ అగ్రికల్చర్తో వ్యవసాయం కలిసి కానీ చేసుకుంటే అగ్రికల్చర్ ఇంకా ముందుకి డెవలప్ అవుతుంది. అలాగే మహిళా అభివృద్ధి, అలాగే నిరుద్యోగ నిర్మూలనలో నాబార్డు తెలంగాణలో మీరు చేస్తున్నది ఏంటి, సాధించిన ప్రగతి ఏంటి? మహిళా అభివృద్ధిలో నాబార్డు అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 1989లో ఈ మహిళా అభివృద్ధి అనేది నాబార్డు ముఖ్య లక్ష్యంగా చేసుకొని 1992లో మొట్టమొదటిసారి మహిళా సంఘాలను అనేది అంటే స్వయం ఎస్హెచ్జి గ్రూపులు అంటారు, స్వయం సహాయక సంఘాలు సమూహాలు అంటారు. 500 సంఘాలని దాదాపు 5 నుండి 20 మంది మహిళల్ని కలిపి ఒక సంఘంలాగా తయారు చేసి బ్యాంకుకి అనుసంధానం చేయాలనేది మొట్టమొదటిసారి దేశంలో ప్రప్రథమంగా నాబార్డు 1992 సంవత్సరంలో చేపట్టి దాన్ని మైరాడ్ ఎక్స్పెరిమెంట్ అంట మైసూరు దగ్గర 500 సమూహాలని బ్యాంకులతో అనుసంధానం చేసేది. దేశం మొత్తానికి ఈ యొక్క ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అనేది విస్తరించడం జరిగింది. ఇది ప్రపంచంలో చూసుకుంటే బిగ్గెస్ట్ మైక్రో ఫైనాన్స్ ప్రోగ్రామ్ అనేది నాబార్డు ఇంప్లిమెంట్ చేసింది. ఈ నాబార్డు ఆ తర్వాత ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క మహిళా సంఘాలు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాము, వీటినన్నిటినీ తయారు చేసి బ్యాంకులకి అనుసంధానం చేసేది. ఇప్పుడు దాదాపు రాష్ట్ర ప్రభుత్వము దాన్ని డ్వాక్రా సంఘాలు అనేవాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది బ్యాంకుల ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు మొత్తం భారతదేశంలో చూసుకుంటే 1.4 crore ఎస్హెచ్జి మహిళా సంఘాలు అనేది ఉంది. దాని కృషి, దానికి వెనకాల నాబార్డు కృషి అనేది ఎక్కువ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అటు రూరల్ అర్బన్ రెండు కలిపి దాదాపు 6 లక్షల పైచిలకు సంఘాలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు నాబార్డు ఒక్కసారి వాటి గైడ్ లైన్స్ ఇచ్చి స్ట్రెంగ్తన్ చేశాక పర్టికులర్గా ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ అనేది రావడం జరిగింది. దాని కింద స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇప్పుడు బ్యాంకులతో అనుసంధానం చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మహిళా సాధికారిత కోసము వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మెచ్యూర్డ్ ఎస్హెచ్జి 2-3 సైకిల్ వాళ్ళు క్రెడిట్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే చిన్న సూక్ష్మ సంబంధించిన ఇలాంటి వ్యాపారం చేసుకునేటట్టుకి వాళ్ళకి ట్రైనింగ్ కావాల్సి ఉంటుంది. అది మగ్గం వర్క్ కానీ, బ్యూటీషియన్ కోర్స్ కానీ, టైలరింగ్ కానీ, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి పచ్చళ్ళు తయారు చేసుకోవడం, ఇలాంటి ఇంటి దగ్గరే ఉండి మహిళలు లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఏర్పాటు చేసుకోవడం కోసం నాబార్డు దగ్గర ఒక 2 స్కీములు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకటేమో మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది, రెండోది కూడా జీవనోపాధి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ మహిళల సాధికారత కోసము చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మహిళా సంఘాలకి మార్కెట్ అంటే వాళ్ళు ఉత్పత్తులు తయారు చేసుకుంటారు, బట్ వాళ్ళకి ప్రధానమైన సమస్య అమ్ముకోవాలి, డబ్బులు రావాలి. సో ఈ గ్రామాల్లో మహిళా సంఘాలతో పాటు అటు చేనేత, హస్తకారులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మేము నాబార్డు రూరల్ హార్ట్స్ అనేది సంతలు, గ్రామీణ సంతలు అని చెప్పేసి తెలంగాణలో కూడా చాలా గ్రామీణ సంతలు ఏర్పాటు చేశాము. అలానే గ్రామీణ విక్రయశాలలు, వాటిని రూరల్ మార్ట్స్ అంటాము. అంటే ఈ మహిళా సంఘాలు వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవటానికి, డైరెక్ట్గా షాప్ పెట్టుకోవటానికి ఆ సపోర్టు. ఇవి కాకుండా మీరు గ్రామీణ భారత్ మహోత్సవ్ దాదాపు అది ఇప్పుడు 8వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామీణ భారత్ మహోత్సవం అంటే ఎగ్జిబిషన్ కమ్ సేల్, అంటే ఎవరైతే ఈ మహిళలు కానీ, తర్వాత ఈ రైతు ఉత్పాదక సంస్థలు కానీ, తర్వాత చేనేత హస్తకళాకారులు, రూరల్ ఆర్టిజాన్స్, వీళ్ళందరూ వాళ్ళ ఉత్పత్తులు తయారు చేసుకొని వాళ్ళన్నీ తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్లో అమ్ముకోవటానికి నాబార్డు ఉచితంగా వాళ్ళకి మొత్తాన్ని, అంటే వాళ్ళకి అవసరమైనటువంటి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళ ఉత్పత్తులు మా దగ్గరికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్లో పెట్టుకొని క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, కరెక్ట్ మంచి ధర, అంటే వాళ్ళకి అర్బన్ ప్రోత్సాహం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఆర్థికమైన వెసులుబాటు ఉండాలి. అర్బన్ తర్వాత రూరల్ కనెక్ట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ తర్వాత వచ్చే ప్రతి సంవత్సరం ఏంటంటే వాళ్ళు కొత్త నాణ్యత కానీ వాళ్ళ ప్రోడక్ట్ని డైవర్సిఫై చేసుకోవడం,
ఇంతేకాకుండా రకరకాల ఎగ్జిబిషన్స్ కూడా మేము సపోర్ట్ చేస్తాం. దేశంలో ప్రతి రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్ జరుగుతుంటాయి. ఇక్కడ ఉండే గ్రామీణ ఆర్టిజాన్స్ అని కూడా మేము మొత్తం త్రూ అవుట్ కంట్రీస్ లో ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. వాటన్నిటికీ పంపించినందువల్ల వాళ్ళకి ఆదాయ వనరులు పెరగటానికి అవకాశం ఉంటుంది. స్పందన ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్? ఇప్పుడు 12 ఎగ్జిబిషన్ కదా ఇది ఎలా వచ్చింది? స్పందన ఎలా వచ్చింది? సో ఇది ఈ ఎగ్జిబిషన్ ఇంతకు ముందు అనేది దక్కన్ ఎగ్జిబిషన్ అనేవాళ్ళు, దక్కన్ హాత్ అని పేరు, దాన్నే పేరు మార్చి గ్రామీణ భారత మహోత్సవ్. ఇంట్లో స్పందన అనేది వాళ్ళకి అంటే ఎక్కడ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి కొంత ఎంట్రీ ఫీజు అనేదో లేకపోతే కొన్ని కట్టాల్సిన అవసరం ఉంటుంది. మా దగ్గర ఏంటంటే వాళ్ళకి ఎంట్రీ ఫీజు ఉండదు. తర్వాత ఆర్టిజాన్స్ దగ్గర నుండి ఎటువంటి ఖర్చు లేకుండా మేము వాళ్ళకి ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది, వాళ్ళకి భోజనము వసతి అన్ని మనకంటే స్టాల్స్ ఫ్రీగా వాళ్ళకి ఎటువంటి రెంట్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఏదైతే అవి కాకుండా వాళ్ళకి ఏంటంటే బల్క్ ఆర్డర్స్ తీసుకోవటానికి వేరే కంపెనీస్ కానీ, తర్వాత వాళ్ళు డిజిటల్ లావాదేవీలు మళ్ళా వాటి మీద కూడా అవగాహన ఇవ్వడము, అంటే వాళ్ళు బ్రాండింగ్ కానీ కొత్తగా, తర్వాత డిజిటల్ సంబంధించిన ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ONDC ప్లాట్ఫామ్స్ వచ్చాయి, వాటిని ఎలా రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా అమ్ముతున్నారో ఈ యొక్క గ్రామీణ ఉత్పత్తులు కూడా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా అమ్ముకుంటే వాళ్ళకి ఎక్కువ ఆర్టిజాన్స్కి అనేది ఇన్కమ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే 12 సార్లు జరిగింది ఎగ్జిబిషన్, ఇప్పుడు 12 సార్లు ఎగ్జిబిషన్ తెలంగాణ జరిగింది. ఎగ్జిబిషన్కి మీకు డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ రిజల్ట్ కనిపిస్తుందా బాగా? దాదాపు పోయిన మన 11th ఎడిషన్ ఎగ్జిబిషన్ చూసుకుంటే దాదాపు ఒక 20,000 మంది కూడా ఈ యొక్క ఏదైతే ఎగ్జిబిషన్కి పార్టిసిపేట్ చేసి అక్కడ ప్రొడక్ట్స్, తర్వాత ఫిజికల్ సేల్స్ చూసుకుంటే దాదాపు 1.6 crore వరకు లాస్ట్ టైం ఫిజికల్ సేల్స్. ఈ బల్క్ ఆర్డర్స్తో అన్నీ కలిపితే దాదాపు 3 కోట్ల సేల్స్ వరకు కూడా ఈసారి ఇంకా పెరుగుతుంది. దాదాపు ఒక 50 స్టాల్స్ పెట్టాం. ఈ సంవత్సరం కూడా ఒక 53 స్టాల్స్ పెరిగాయి. తర్వాత ఎక్కువ వైడ్ పబ్లిసిటీ అంటే ఆన్లైన్ ఛానల్స్, సోషల్ మీడియా, తర్వాత ఈ డిజిటల్ మీడియాని తీసుకొని ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది ఈసారి. అందువల్ల ఎక్కువ రీచ్ అనేది అంటే చుట్టూ ఇన్ అండ్ అరౌండ్ కానీ రీచ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ఎక్కువ సేల్స్ జరుగుతాయని ఆశిస్తున్నాము. అలానే బల్క్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి అంటే బయర్ సెల్లర్స్ మీట్ లాగా ఏర్పాటు చేసుకుంటే రిటైల్ అండ్ హోల్సేల్ లాగా అవకాశం ఉంటుంది. డెఫినెట్గా పోయినసారి మీద ఈ ఎగ్జిబిషన్ ఎక్కువ అంటే ఆర్టిజాన్స్కి లాభాలు తెస్తుందని ఆశిస్తున్నాం. తర్వాత సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి నాబార్డు ఏం చేస్తుంది? నాబార్డు గ్రామీణ డెవలప్మెంట్ అనేది మొత్తం సమగ్ర గ్రామీణ అభివృద్ధి అనేది ముఖ్య లక్షణము. అందులో ఏంటంటే మాకు సహకార సంఘాలు అనేది, సహకార వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపు ఇక్కడ తెలంగాణలో కూడా ఈ సహకార సంస్థలు ఉన్నాయి. అంటే ఇక్కడ సహకార వ్యవస్థలు ఏంటంటే లోయర్ టైర్ అంటారు, ప్రాథమిక సహకార సంఘాలు, దాని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ. ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు. సో అభివృద్ధి అనేది నాబార్డ్ అనేది ప్రథమ కర్తవ్యం. ఫస్ట్ ఏంటంటే ఇళ్లలో ఈ బ్యాంక్స్ ఏంటంటే వాళ్ళకి రుణాలు అంటే రైతులకి రుణాలు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి సహకార సంస్థలు. బట్ వాటికి రుణాలు ఇవ్వాలంటే వాటికి రిసోర్సెస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నాబార్డు వాటికి అంటే మనం రిఫైనాన్స్ ఏదైతే అనుకున్నామో ఈ సహకార బ్యాంకులకు అనేది రుణాలను అందించడము, అంటే తక్కువ వడ్డీతో వాళ్ళు రైతులకి ఇచ్చేటట్టు మేము కూడా కన్సెషనల్ ఇంట్రెస్ట్ అంటే తక్కువ వడ్డీతో ఈ యొక్క సహకార సంస్థలకి రుణాలు ఇవ్వడము. రెండోది ఏంటంటే ఈ బలోపేతం చేయడం అనేది, సహకార సంస్థలు బలోపేతం చేయడానికి అదొక ఈ సంఘాలను పర్టికులర్ గా బహుళ సేవా సంఘాల కింద అంటే వాళ్ళు ఒక్కొక్క సొసైటీ ఒక లోన్స్ ఇవ్వడమే కాకుండా రైతులకి వాళ్ళు గిడ్డంగుల నిర్మాణం ఏర్పరచుకోవడము, కామన్ సర్వీసు, తర్వాత ప్రొవిజనల్ షాప్స్ పెట్టుకోవడము, ఇలాంటి RO ప్లాంట్స్ని ఇవన్నీ తీసుకొని రకరకాల సేవలు చేసేటట్టుగా నాబార్డ్ అనేది ఒక సపరేట్ స్కీమ్ లాంచ్ చేసి తక్కువ వడ్డీతో ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘాలు ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ చేపట్టుకోవడానికి నాబార్డ్ సపోర్ట్ అందించింది. ఇది కాకుండా మాకు కంప్యూటరీకరణ, దాదాపు తెలంగాణలో 890 సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక 5 కోట్ల రూపాయల సహాయంతో స్టేట్ గవర్నమెంట్ మిగిలిన వాటితో సహకారంతో ఇవన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా రకరకాల కొత్త స్కీములు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఈ సహకార సంఘాల ద్వారా ఇంప్లిమెంట్ చేయడము, అది పాడి పరిశ్రమ కావచ్చు, కోల్డ్ స్టోరేజీ,
సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటికి కూడా మన సహకార సంస్థకు సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇవి కాకుండా వాటికి టెక్నాలజీ కావాలి ఈ కోఆపరేటివ్స్కి. ఆ టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటారు. అంటే వాళ్ళకి కోర్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత వాళ్ళకి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టము, ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త సేవలు నాబార్డు వాటిని అందించడానికి కృషి చేస్తుంది. ఈ మధ్య సహకార సారథి అని కంపెనీ లాగా నాబార్డు స్టార్ట్ చేసి వీళ్ళకి ఈ సహకార వ్యవస్థలో ఈ కొత్త కొత్త టెక్నాలజీస్, కోర్ బ్యాంకింగ్ కాకుండా మిగిలిన సేవలు అంటే వాటికి ఇంటర్నెట్స్ కానీ, ఆధార్ ఏఈపిఎస్ అంటారు. సో కొత్త కొత్త సేవలన్నిటిని కూడా చేయడానికి షేర్డ్ సర్వీస్ ఎంటిటీ అనేది ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఈ సహకార సంఘాలు టెక్నాలజీ ఓరియంటెడ్, అలానే ఈ కేసీసీ కూడా మనం కేసీసీ పంట రుణాలు కూడా త్వరితగతిన ఇచ్చేటట్టు టెక్నాలజీని ఆధారం చేసుకునేటట్టుగా తీసుకెళ్లాలనేది. ఇవి కాకుండా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్యూటరీకరణ కాకుండా ఒక 2 లక్షలు కొత్త అంటే బహుళార్థక సేవా సంఘాలు అనేది ఒక 5 ఏళ్ల కాలంలో పెట్టాలని చెప్పేసి ఒక ప్రణాళిక తయారు చేసింది. అలా తర్వాత సహకారంతో అభివృద్ధి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్లోగన్ పెట్టుకొని కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్ అంటే కోఆపరేటివ్ వ్యవస్థలో ఒకదానికి సహకారం ఉండాలి. ఇంటర్నల్ ఎగ్జాంపుల్ డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్, ఈ 2 కూడా సపరేట్గా వాళ్ళు చేస్తున్నారు. అంటే అకౌంట్లు కూడా ఎక్కడ ఈ డిసిసి బ్యాంకులో ఉండవు. ఇప్పుడు ఈ కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్లో ఇలా ఫిషరీస్ కానీ, డైరీ కోఆపరేటివ్, వీళ్ళన్నీ కూడా సభ్యులందరూ కూడా అక్కడ డిసిసి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అటు డిసిసి బ్యాంక్ కూడా ఆ నిధులు అనేది ఎక్కువ ఉంటుంది. మొత్తం కూడా అన్ని కూడా కోఆపరేటివ్ ఫీల్డ్ ఈ 2 కలిసినందువల్ల అటు డైరెక్ట్గా డైరీ సొసైటీకి వీళ్ళే రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉండే సేవింగ్స్ బ్యాంకు, డిపాజిట్స్ అంతా కూడా డిసిసి బ్యాంకులో ఉంటుంది కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో వీటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అంటారు. ఈ రకరకాల యాక్టివిటీస్ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. తెలంగాణ గ్రామీణ ఆర్థిక భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలంగాణ గ్రామీణ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, ఇంకా బలోపేతం చేయడానికి, బలీయం చేయడానికి నాబార్డు ఏం చేయబోతుంది? నాబార్డు ఇందాక మాట్లాడుకున్నట్టు నాబార్డు ఏంటంటే మనం డైవర్సిఫికేషన్ ఎంకరేజ్ చేయాలంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఒక వరి తర్వాత పత్తి కాకుండా మనకి హార్టికల్చరు తర్వాత వెజిటబుల్ క్రాప్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్. ఇది కాకుండా అనుబంధ రంగాలు మన పాడి పరిశ్రమ, తర్వాత షీప్, గోట్, పిగ్గరీ, తర్వాత సెరికల్చరు, ఇలాంటి రంగాలకు పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్లాలనేది ఒకటి. తర్వాత రైతు ఉత్పాదక సంస్థల్ని వాటిని బలోపేతం చేసి వాల్యూ ఎడిషన్ అంటే మనకి ఆ విలువ జోడింపు అనేది చేసుకుంటూ పోతే అవకాశం ఉంటుంది. తర్వాత నీటి వినియోగము తగ్గించుకోవడము, ఆ నీటి వినియోగం ఇజ్రాయెల్ తరహాలో హైటెక్ అగ్రికల్చర్ వైపు ఏర్పాటు చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేసుకుంటే డెఫినెట్గా తెలంగాణ అగ్రికల్చర్ అనేది ఇంకా ముందుకెళ్తుంది. సో తెలంగాణ గ్రామీణ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా ప్రగతి సాధించి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, విశ్వాసం మీకు ఉంది. థ్యాంక్ యూ.